దాని తర్వాత 2 months తర్వాత ఎగ్జాక్ట్గా ఆ సినిమా కోడైరెక్టర్ గారు ఫోన్ చేశారు నాకు. భయ్యా బాబీ గారు ఆ సినిమా ఎడిట్ రూమ్లో చూశారు, పవర్ బాబీ సార్. బాబీ గారికి పిచ్చ పిచ్చగా నచ్చింది, కుదిరితే ఒకసారి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలువ అన్నారు. వెళ్ళి కలిసినప్పుడు బాబీ గారు ఐ థింక్ 2 hours మాట్లాడారు. అంత బిజీగా ఉండి కూడా ఆయన భలే చేశారు బ్రదర్ అని చాలా అప్రిషియేట్ చేశారు. చాలా అప్రిషియేట్ చేశారు. ఏమేమి ఫిల్మ్ చేశారు, అదే మంచి యాక్టర్ బ్రదర్ మీరు, మన సినిమాల్లో కంపల్సరీ చేద్దాం, సిచ్యువేషన్ బట్టి ఏదైనా మంచి రోల్ వస్తే మాత్రం షూర్గా నేను కన్సిడర్ చేస్తాను అని చెప్పి ఆ రోజు బయటకు వచ్చినప్పుడు ఫిక్స్ అయ్యాను. వినయ్ ఎన్ని సంవత్సరాలన్నా పట్టినాయి, నో ప్రాబ్లం, చేసే పని మాత్రం ఆనెస్టీగా చేద్దాం, ఇట్ విల్ పే ఆఫ్ సమ్వేర్, ఎక్కడో చోట అవుతుంది. సో పని మాత్రం ఆనెస్టీగా చేద్దాం, వర్క్ ఒక్కటి. ఇంకా ఆ రోజు నుంచి బ్రెయిన్ అదే ఫిక్స్ అయింది, అదే బ్యూటిఫుల్ అన్న అసలు. చాలా మంచి హై ఇచ్చింది అది. బట్ బాలయ్య గారితో 2 సినిమాలు మళ్ళీ డాకు మహారాజ్, అఖండ, ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్. అవునవును. ఆయనతో ఏమైనా ర్యాపో బిల్డ్ అయిందన్న బాలయ్య గారితో? బాలయ్యబాబు గారితో కలిస్తే అంటే సార్ వెళ్ళి మాట్లాడతాం, ఏమో ఆయన సినిమాలు చేస్తున్నాం అంటారు, బాగా చేయండి అంటారు, అలా. అయితే బాబీ గారు ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నా. బాబీ గారు, అవును. బాబీ గారు నాకు బిఫోర్ లైలా కోసం కాదు, వెంకీమామలో కూడా ఇచ్చారు. ఓకే ఓకే. ఆ సినిమా తర్వాత వెంకీమామలో కూడా ఇచ్చారు. వెంకీమామ తర్వాత మంచి రోల్ అని డాకు మహారాజులో సపరేట్గా చెప్పి ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ చిరుగు బాబీ ఉంది కాబట్టి మళ్ళీ కలవాలి వెళ్ళి, మళ్ళీ గోపిచంద్ మల్లేని సార్ అని బాలయ్య బాబు గారు మళ్ళీ వెళ్ళి కలవాలి, అది మళ్ళీ వెళ్ళి